ఎక్కడన్నా మీది? మాది ఏపీ అన్న, అనంతపూర్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయన్న. అక్కడ ఉన్న సీఎం ఉంటే బాగుంటుందా లేకపోతే కొత్త సీఎం వస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకుంటారా? ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారా? ఈసారి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరొకరు వస్తే మార్పు జరిగి పేదోళ్ళకి ఏమన్నా కానీ సాయపడే విధి విధానం అనేది జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అట్లా అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే కన్నా ఈసారి బీద సాదా ఎవరు కూడా బతకాల్సిన పని అయితే ఉండదు ఏపీలో. అందరూ రాష్ట్రం వదిలేసి ఎక్కడో ఇతర రాష్ట్రాలకు పోయి బతుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంతా ఓన్ బిజినెస్లో అంతా ఆయన ఇదిలో చేసుకుంటున్నప్పటికీ మనమేం చేసేకి అవకాశం అనేది లేదు కదన్న. బేదోడు నిరుద్యోగిలాగానే ఉన్నాడు. ఈ ఉన్న 5 సంవత్సరాల్లో అసలు ఏం మార్పు జరగలేదని చెప్పేసి అంటావా? ఏం మార్పు అన్న, ఏం మార్పు చేసినాడు? ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ అనేదే లేకుండా తీసేసినాడు. అదన్న ఉంటే ఎస్సీలకు ఇప్పుడు ఒక ఆదరవుగా ఉండు, బాగుపడే విధానం ఏదైనా చూసుకునేదానికి ఉండు. ఎస్సీ కార్పొరేషన్ తీసేసిండు. బీదోళ్ళకి ఏం చేసిండన్న, ప్రతి గ్రామంలో దగ్గర అంటే ఒక 10 మంది 15 మందికి ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు శాంక్షన్ చేసిండు. ఇంటి పట్టాలు ఇస్తానని చెప్తున్నాడు. 10 ఇండ్లు 11 ఇండ్లు మాత్రమే శాంక్షన్ చేసిండు. పూర్తిగా ఎవరికి కూడా పుష్కలంగా అనేది అందటం లేదు. ఏ సంక్షేమం కూడా పుష్కలంగా అందటం లేదు. ఏంటంటే అమ్మ ఒడి నాన్నకు పిడి అనే విధంగా చేసి పెడుతున్నాడు. అదే అమ్మ ఒడి నాన్నకు పిడి. 40 ఏళ్లకు ఇస్త్రీ వాళ్ళకి ఎందుకన్నా అవసరము? ఇస్త్రీ వాళ్ళకి 10,000 రూపాయలు అవసరమా? బట్టలు ఇస్త్రీ చేసి 30 రూపాయలు తీసుకుంటుండ్రు జతకు వచ్చి. ఆటో వాళ్ళకి అవసరమా? కిలోమీటర్కు 2 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకన్నా వాళ్ళకు అంతంత డబ్బులు వేయాలా? బీదోళ్ళకు నువ్వు సాయం చేసి ఓ రైతుకు సాయం చేయి. ఇప్పుడు 15,000 ఇస్తున్నావు, 30,000 ఇవ్వు. 30,000 నీకు బెనిఫిట్ ఉంటుంది కదా, రైతు బాగుపడతాడు కదా. ఇన్ని పథకాలు పెట్టిండు కదా, అదే సెంటిమెంట్ తోటి మళ్ళీ ఓట్లు పడవు అని చెప్పేసి అనుకోవచ్చు. అన్న ఓట్లు పడవా అని అంటే నువ్వు మంచిదంటే ఇప్పుడు నువ్వు మంచిది అయితే సరిపోదా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచిగా ఉండాలా. నేను 10 మందికి అంది వల్ల 10 మందికి చేయాలని దృక్పథంతో నేను ఇస్తా ఏదన్నా కానీ. ఇప్పుడు నేనే సీఎం అయితే నేను ఇస్తా ఏదన్నా కానీ. 10 మందికి మంచి జరగల్లా, అందరికి ఇస్తాను. పక్కనుండోళ్ళు వాళ్ళు వీళ్ళు కలిపి ఏం చేస్తారంటే దాన్ని కుంభకోణంగా మార్చేస్తారనమాట. అట్లా సంక్షేమం అందేవాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ అన్న నాకు తెలిసినంత వరకు అయితే గ్రామానికి వచ్చి ఒక 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాల్లో 10 కుటుంబాలకు మాత్రమే గవర్నమెంట్ ఇల్లు అనేది శాంక్షన్ అయినాయన నాకు తెలిసినంత వరకు అయితే. అందుకని ఈసారి జగన్ గారు కాకుండా చంద్రబాబు గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఈ జగన్ అనేది కాకుండా ఎవరైనా కూడా పర్వాలేదు. కాంగ్రెస్ అయితే తెలంగాణలో బాగానే ఉంది, అధికారంలోకి ఇట్లా వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ఏపీలో ఇట్లా ఉంది కదా, ఇప్పుడు షర్మిల దానికి పిసిసి అధ్యక్షురాలు, అక్కడ ఏ విధంగా ఉండబోతున్నాను అసలు కాంగ్రెస్ స్కోప్ ఏముంటుంది? ఏమో ఈసారి ఖచ్చితంగా మళ్ళా వచ్చి షర్మిలమ్మ గారే కానీ వచ్చి చేయటం మొదలు పెడితే కన, పార్టీ తరఫున వచ్చి చేయడం మొదలు పెడితే కన ఏమన్నా మార్పు జరిగి ఏమన్నా కానీ మళ్ళా పార్టీ బలోపేతమై పుంజుకునే అవకాశం అనేది ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. అయితే ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం తను అనుకున్న స్థానాల్లో నిలబడతాడనే ఇది విధానం అయితే ఉంది. బాబు గారు అయితే మాత్రం పక్కాగా వచ్చే అవకాశం అయితే ఉంది చాలా వరకు. వీళ్ళందరూ అంటున్నారు ఈసారి మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ఏ వస్తుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ జనాలు నమ్మాలి కదన్నా. జనాలు నమ్మే విధంగా ఓటు వేసి 100కి 99% నువ్వు గెలిచింది పో. మోసపోయేది ఏముంటే ఈసారి ఏమైనా నిరుద్యోగులకు కానీ మా లాంటి యువకులకు కానీ ఎవరికి కూడా అవకాశం అనేది ఉండదు. ఎక్కడ కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళకి కానీ ఆ రాష్ట్రంలో బతకాల్సిన పని అయితే ఉండదు. ఎక్కడో ఏ రాష్ట్రానికి పోయి వలస వెళ్ళిపోయి బతకాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఏమీ లేదన్నా, మొత్తం అంతా ఇసుక కాడి నుంచి నువ్వు ఏదన్నా చేసుకోన్నా తాపి మేస్త్రి ఎవరికి కూడా వర్క్ అనేది లేదు. ఏపీలో ఎవరికి వర్క్ అనేది లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఏమో, ఏ నాయకుడు మంచోడని మనమైతే ఎట్లా చెప్పగలుగుతాం? మన అంచనా పరంగా అయితే మనం చెప్పగలుగుతున్నాం. అది విషయం. అట్లా ముఖ్యంగా ఈ విషయం చెప్పడం ఏంటంటే నా ఊర్లో నాకే రాలేదు ఇల్లు. ఈ గత 5 సంవత్సరాల్లో నా ఊర్లో నేను పెట్టుకున్న గవర్నమెంట్ క్వార్టర్స్కి నాకే ఇల్లు రావట్లేదు. నాకు రాలేదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అది విషయం.